హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ సంతోష్ లక్ష్మి. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంటే నవ్వే డేస్లో చాలా అవసరమైన టాపిక్ ఇది. హోమ్ టీమ్ అని చెప్పవచ్చు. ఈ హోమ్ టీమ్ అనేది హోమ్ స్వర్గంలో ఉండాలంటే, ఇల్లే కదండి స్వర్గసీమ. ఆ ఇల్లు హ్యాపీగా స్వర్గంలో ఉండాలంటే ఫస్ట్ ఉమెన్దే బాధ్యత. ఉమెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఆ ఇల్లు స్వర్గంలో ఉంటుంది. దానికన్నా ముందు ఫస్ట్ మనము ఇన్నర్ సర్కిల్లో తీసుకున్నప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఈ కాల్లో ఫస్ట్ వాళ్ళంతకు వాళ్ళు ఫస్ట్ సెల్ఫ్ లవ్, అంటే మన గురించి మనం హెల్త్ని ఫస్ట్ కరెక్షన్ చేసుకున్నప్పుడే మనము మన హోమ్ని కూడా హ్యాపీగా ఉంచుకోగలుగుతాం. ఇక్కడ మెయిన్ వర్టికల్ అలైన్మెంట్ మనం బ్రేక్ చేయకూడదు. ఉమెన్కి అయితే ఉమెన్ వాళ్ళ స్పౌసు, కిడ్స్, ఇన్లాస్, అంటే అత్తమామలు ప్లస్ పేరెంట్స్. ఎందుకంటే మెయిన్ ఇక్కడ అత్తమామల దగ్గరనే అడ్జస్ట్ అవ్వాలి. కోడలు ఒక ఇంటికి వచ్చాక ఆ కోడల దగ్గర అడ్జస్ట్ కానప్పుడే మనకు స్ట్రగుల్ ఏర్పడుతుంది. అక్కడ అమ్మ దగ్గర ఎలా ఉండిందో ఇక్కడ అత్త దగ్గర కూడా అమ్మలాగా భావించి ఉందనుకోండి, ఆ ఇల్లు స్వర్గసీమలాగా ఉంటుంది. నెక్స్ట్ మెన్కి అయితే మెన్, స్పౌస్, కిడ్స్, పేరెంట్స్, ఇన్లాస్. ఫస్ట్ పేరెంట్స్కే గౌరవించి తర్వాత ఇన్లాస్కి. సో ఈ వర్టికల్ అలైన్మెంట్ మాత్రం మనం బ్రేక్ చేయకూడదు. నెక్స్ట్ ప్రతి విషయంలో కూడా ఉమెన్ ఎక్స్పెక్ట్ చేసేది చిన్న హ్యాపీనెస్ అనమాట. అంటే ఇక్కడ 5 లవ్ లాంగ్వేజెస్ గురించి కూడా చెప్పినప్పుడు ఎక్కువ కొంచెం భర్తతో స్పెండ్ చేయాలి ఇలాంటివి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్లో వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్. భార్య ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా ఒక కూర వండినా కూడా, ఒక పని చేసినా కూడా, ఒక ఇల్లుని శుభ్రంగా ఉంచినా ఏదో ఒకటి చేసింటుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంది కూర అని చెప్పడమో, ఇల్లు బాగా అందంగా చక్కదిద్దినామని చెప్పినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ క్వాలిటీ టైం. వాళ్ళతో ఒక 10 నిమిషాలు కూర్చొని టీ తాగినా, వాకింగ్ వెళ్ళినా, ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు బిజీగా అయిపోతుంటారు. కొంచెం టైం స్పెండ్ చేసినప్పుడు మనసు విప్పి ఏదో ఒకటి చెప్పుకోవాలని ఉంటుంది. ఆ టైంని మనం మెన్ అంటే ఇవ్వాలి. నెక్స్ట్ గిఫ్ట్స్, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఉమెన్స్ డేస్, ఏదో ఉమెన్ డే ఏదో వస్తూ ఉంటాయి. ఆ డేని గుర్తు పెట్టుకొని ఒక చిన్న గిఫ్ట్స్, అంటే పెద్ద గిఫ్ట్స్ అని లేదు, వాళ్ళకి ఏదైనా ఎప్పుడైనా అడిగింటారు, గుర్తు చేసుకుంటారు, అలాంటివి ఇవ్వడము. లేదంటే ఈవినింగ్ ఇంటికి వచ్చేప్పుడు ఏదో ఒకటి వాళ్ళకు ఇష్టమైంది పట్టుకురావడము, లైక్ వాళ్ళు ఎప్పుడైనా గుర్తు చేసింటారనమాట. అలాంటివి ఫ్లవర్స్ కానీ ఏదో ఒకటి మనం పట్టుకొచ్చామనుకోండి, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు ఉమెన్. నెక్స్ట్ మనకు యాక్ట్ ఆఫ్ సర్వీస్ గురించి చెప్పారు. ఉమెన్ ఇంట్లో పని చేస్తూ కిచెన్లో హడావుడి అయిపోతుంది. పిల్లలకు చేస్తూ, భర్త ఆఫీస్కి వెళ్ళే టైంకు హడావుడిగా చెయ్యాలా, అత్తమామల టైంకు చెయ్యాలా, ఇవన్నీ ఉంటాయి. ఆ టైంలో మనము భర్త వెళ్ళి ఏదైనా కిచెన్లో చిన్న హెల్ప్ చేస్తారనుకోండి, ఆ ఉమెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నెక్స్ట్ ఫైనల్గా ఫిజికల్ టచ్ అనమాట. ఉమెన్ కోరుకునేది సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట. ఒక హగ్ కానీ, ఒక హ్యాండ్ మూమెంట్ కానీ, హ్యాండ్ షేక్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవుతారు, మనకు ఒక సపోర్ట్ ఉంటుంది అనేసి. సో అలాంటప్పుడు కడ్లింగ్ హార్మోన్, అంటే అది ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటారు. సో ఉమెన్ బాధ్యత ఎక్కువ ఉంది. బయటికి వెళ్ళినప్పుడు భర్త రెస్పెక్ట్ని గౌరవించాలి, ఇంట్లో ఉమెన్ గౌరవంగా ఉండాలి. పిల్లల ముందర తండ్రిని తగ్గించి మాట్లాడకూడదు, తండ్రికి ఇవ్వాలి రెస్పెక్ట్. సో గుడ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి సార్. గుడ్ టాపిక్ ఈరోజు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.